ఈ కక్షలు వాటిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లకు సంబంధించి అదనపు సమాచారాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక న్యూక్లియస్ అని అనుకుంటే దీని చుట్టూ కక్షలు అనేటువంటి ఉంటుంది. ఇది 1వ కక్ష, ఇది 2వ కక్ష, ఇది 3వ కక్ష, అదేవిధంగా 4వ కక్షను కూడా తీసుకుందాము. ఇప్పుడు 1వ కక్ష లోపల n = 1 అని అనుకున్నాము. 2n² ఫార్ములా ప్రకారము 1వ కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఎలక్ట్రాన్లు. అదేవిధంగా 2వ కక్షకి n = 2 అని అనుకున్నాము. 2n² ప్రకారము మనకు వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్. అదేవిధంగా n = 3 లోపల 3వ కక్ష లోపల ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 18 ఎలక్ట్రాన్లు. ఈ విధంగా 2 ఎలక్ట్రాన్లు, 8 ఎలక్ట్రాన్లు, 18 ఎలక్ట్రాన్లు అనేటువంటివి మొదటి కక్షకి, 2వ కక్షకి, 3వ కక్షకి సంబంధించినటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. ఎందుకు ఈ విధంగా 1వ కక్ష లోపల 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి, 2వ కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 3వ కక్షలో 18 ఎలక్ట్రాన్లు మాత్రమే ఎందుకు ఉన్నాయన్న విషయాన్ని ఇక్కడ చూద్దాం. ఇప్పుడు n = 1 లోపల ప్రధాన క్వాంటం సంఖ్యకి సంబంధించినటువంటి సంఖ్యకి సమానంగా ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉంటాయి. కావున n = 1. 1వ కక్ష లోపల s ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. 2వ కక్ష లోపల s ఆర్బిటాల్ మరియు p ఆర్బిటాల్ అనేటువంటివి 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. 3వ కక్ష లోపల s ఆర్బిటాల్, p ఆర్బిటాల్ మరియు d ఆర్బిటాల్ 3 ఆర్బిటాల్స్ అనేటువంటి ఉంటాయి. అదేవిధంగా n = 4 తీసుకుంటే s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, అదేవిధంగా f ఆర్బిటాల్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకు తెలుసు s ఆర్బిటాల్ లోపల సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఒకటే ఒక సబ్ ఆర్బిటాల్ అనేటువంటిది ఉంటుంది. p ఆర్బిటాల్ లోపల 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. వాటిని మనం px, py, pzతో సూచించడం జరుగుతుంది. ఇంకా తీసుకున్నట్లయితే d ఆర్బిటాల్ లోపల 5 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. 5 సబ్ ఆర్బిటాల్. ఇక్కడ ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ని నేను ఒక్కొక్క బాక్స్ చేత సూచించడం జరుగుతుంది. s లోపల ఒకటే బాక్స్ తీసుకున్నాను, అంటే ఒకటే సబ్ ఆర్బిటాల్. p లోపల 3 బాక్సులు తీసుకున్నాను, 3 సబ్ ఆర్బిటాల్. d లోపల 5 బాక్సెస్ తీసుకున్నాను, 5 సబ్ ఆర్బిటాల్స్. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ లోపల 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అంటే s ఆర్బిటాల్ లోపల గరిష్టంగా ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఎలక్ట్రాన్లు. అదేవిధంగా p ఆర్బిటాల్ లోపల 3 బాక్సులు అనేటువంటి ఉంటాయి. ఒక్కొక్క బాక్స్ లోపల 2 ఎలక్ట్రాన్లు. కాబట్టి మొత్తంగా 6 ఎలక్ట్రాన్లు అనేటువంటివి p ఆర్బిటాల్ లోపల ఉండగలవు. అదేవిధంగా d ఆర్బిటాల్ లోపల మొత్తంగా 10 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండగలవు. ఇది ఒక ఆర్బిటాల్ లోపల ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక కర్పరంలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. 2 ఎలక్ట్రాన్లు, 8 ఎలక్ట్రాన్లు, 18 ఎలక్ట్రాన్లు. 1వ కక్ష లోపల 2 ఎలక్ట్రాన్లు, 2వ కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు, 3వ కక్ష లోపల 18 ఎలక్ట్రాన్లు. ఇప్పుడు ఒక ఆర్బిటాల్లో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లను ఆధారం చేసుకొని ఒక కక్షలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లను నిర్ధారిద్దాం. 1వ కక్ష లోపల s ఆర్బిటాల్ మాత్రమే ఉంది. కావున 1వ కక్షలో గరిష్టంగా ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఎలక్ట్రాన్లు. 2వ కక్ష లోపల 2 ఆర్బిటాల్స్ అనేటువంటి ఉండడం జరిగింది. s ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు, అదేవిధంగా p ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు. మొత్తంగా 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి 2వ కక్షలో ఉండేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. అదేవిధంగా n = 3. n = 3 అయినప్పుడు 2n² ఫార్ములా ప్రకారం మనకి మొత్తంగా 3వ ఆర్బిటాల్ లోపల గరిష్టంగా ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 18 ఎలక్ట్రాన్లు. 3వ కక్ష లోపల మనకున్నటువంటి ఆర్బిటాల్స్ s ఆర్బిటాల్, p ఆర్బిటాల్ మరియు d ఆర్బిటాల్. ఇప్పుడు s ఆర్బిటాల్ లోపల గరిష్టంగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఎలక్ట్రాన్లు. p ఆర్బిటాల్లో గరిష్టంగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 6 ఎలక్ట్రాన్లు. ఎందుకంటే 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు, 3 2 6 ఎలక్ట్రాన్స్. 6 ఎలక్ట్రాన్స్. అదేవిధంగా d ఆర్బిటాల్ లోపల ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 10 ఎలక్ట్రాన్లు. సో మొత్తంగా 3వ కక్ష లోపల s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్ అనేటువంటివి 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. కావున 2 + 6 + 10 ఇక్కడ రాస్తున్నాను. 2 + 6 + 10 మొత్తంగా 18 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 4వ కక్షలోకి తీసుకున్నట్లయితే s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్ అండ్ f ఆర్బిటాల్ అనేటువంటిది ఉండడం జరిగింది. f ఆర్బిటాల్ లోపల మనకు 7 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. 7 సబ్ ఆర్బిటాల్స్ అని అంటే ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. సో ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు మొత్తంగా 7 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు మనకి
14 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఎఫ్ ఆర్బిటాల్ లోపల ఉండడం జరుగుతుంది. ఇప్పుడు 4వ కక్షలో ఉండేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యని చెక్ చేసినట్లయితే మనకున్న ఫార్ములా ప్రకారం 2n² విచ్ ఈజ్ ఈక్వల్స్ టు n ఈజ్ ఈక్వల్స్ టు 4 అయినప్పుడు 4 4 జా 16, 16 2 జా 32 ఎలక్ట్రాన్, 32 ఎలక్ట్రాన్లు. అంటే 4వ కక్ష లోపల 32 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండాలి. సో అదేవిధంగా మనకు ఆర్బిటాల్లో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లను చెక్ చేసుకున్నట్లయితే 2 + 6 + 10 + 14 వీటన్నిటిని యాడ్ చేసినప్పుడు మనకి 32 ఎలక్ట్రాన్లు అనేటువంటివి 4వ కక్షలో ఉండడం జరుగుతుంది. ఇది ఒక కక్షలో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లు, అదేవిధంగా ఆర్బిటాల్లో ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లకి సంబంధించినటువంటి సమాచారం.